మీద ఐటీ హబ్లో బోలెడంత స్పేస్ ఖాళీగా ఉంది. మరి వీటన్నిటిని ఉపయోగించుకునే పరిస్థితి కాదు. మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది కొన్న ఐటీ వాళ్ళకి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి ఇప్పుడు ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవు. వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు? అందుకని యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్డ్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వకుండా ఒకసారి ఉద్యోగం ఇచ్చి 6 నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి, స్థానికులకు ఉద్యోగాలు. ఏడాది కాకుండానే తీసిపారేశారు వాళ్ళని. అదాని వచ్చాడు వెంటనే తీసిపారేసాడు. అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు, తర్వాత ఉండదు. కానీ ఈ రకం కాదు. వాళ్ళ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంతమంది వాళ్ళు తీసుకుంటాం, మన రాష్ట్రంలో స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అందరిని ఉపయోగించుకుంటాం.